ఇప్పుడు రిలేషన్స్ గురించి మీరు ఏం చెప్పాలి? టైం పాస్, సింపుల్ టైం పాస్, ఏం లేదు. ప్రతి రిలేషన్ ఎట్లా ఉంది అంటే నీ దగ్గర పైసా ఉందా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయాము, తర్వాత ఎవరైతేనా సావని. అమ్మాయి ఇప్పుడు ఉన్న పీపుల్ కూడా అంటే పర్టికులర్గా అమ్మాయిని అనడానికి లేదు, అబ్బాయిని అనడానికి లేదు. ప్రతి ఒక్కరు ఏదంటే నీడ్స్ చూసుకుంటున్నారు కానీ ట్రూగా ఉందాం చేసుకుందాం అని ఏం లేదు. అవసరం పైసా ఉందా పోతారు అని అంతే, తర్వాత ఇంకా ఎటైనా సాగు అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ట్రూ ఉంది, లేదు ఒక అబ్బాయి ట్రూ ఉంది, ఇద్దరులో ఒకరే ట్రూ ఉంటున్నారు. ఇప్పుడు అది కూడా నాకైతే ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ నాకైతే కనిపించలేదు. 90 కాదు 99%. ఓకే, ఏజ్ అని లేదు దాన్ని, ఏజ్ క్లాస్ నుంచే ఒకరు ఇద్దరు మెయింటైన్ చేస్తారు, కోసుకుంటున్నారు ఏమన్నా అంటే ఇద్దరు మెయింటైన్ చేస్తారు కదా. సో మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మనకి అవి ఏంటో కూడా తెలియదు. అబ్బా ఎందుకు 20 బీటెక్ అయ్యేంత వరకు కూడా నిబ్బీలు మేమేమైతే అసలుకి ఇప్పుడు నిజంగా తెలుసు అసలుకి ఫోన్ ఎట్లా యూజ్ చేయాలి ఇప్పుడు కూడా మాకు ప్రాపర్గా లేదు. ఇప్పుడు ఈవెన్ 10th క్లాస్ చదివే పిల్లలు కూడా అమ్మో వాళ్ళతో దూరంగా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది, బచ్చగాలం అనిపిస్తుంది వాళ్ళ ముందు చూస్తుంటే. దీనివల్ల పేరెంట్స్కి ఏమని చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఎల్కేజీ నుంచి పిల్లలకి ఫోన్ యూజ్ అనేది అదే ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వాలి. పిల్లలకైనా పేరెంట్స్ అయినా సరే ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వద్దని చెప్పము, కానీ ఇచ్చింది కూడా మన కంట్రోల్లో ఉండాలి. అది అసలు ఏం జరుగుతుంది అక్కడ మొత్తం మానిటరింగ్ చేయాలి. మనం ఇచ్చాం కదా వాళ్ళు అంటే మంచిగానే ఉంటుంది, ఎందుకంటే 90% పీపుల్ ఈ ఫోన్ వల్ల ఏమవుతుంది అంటే చెడుకి అట్రాక్ట్ అవుతున్నారు కానీ మంచిగా ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది. దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుందాం, ముందుకెళ్దాం అన్న ఆలోచన ఎవరికీ లేదు, ఎంతసేపటికి చెడిపోవడానికే ఉంది. సో అసలు వాళ్ళు ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇచ్చినంత వరకు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతవరకు ఏంటి అనేది మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. రిలేషన్ స్ట్రాంగ్ ఉండాలంటే మెయిన్ ఇక్కడ అసలు ఈ జనరేషన్లో అయితే నేను ఎక్కడ చూడలేదు. అంటే మీరు మనం మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మన పేరెంట్స్ చూసుకోవాలి ట్రస్ట్ అంటే ఎంత ఏదైనా చెప్తున్నాను కదా, పిల్లల వరకైనా కానీ పెద్దవాళ్ళ వరకైనా ఏదైనా సరే ఒక లిమిట్ వరకు ఉండాలి. ఎక్కువ అయిపోయింది అంటే ఓవర్గా ప్రేమ ఎక్కువైనా కూడా ఆ రిలేషన్ ఉండదు. చాలా మందిని చూసాను ఈ మధ్య మా ఫ్రెండ్స్లో, ఫైనాన్షియల్గా ఉన్నారని చెప్పి మూవ్ ఆన్ అవ్వడం, తర్వాత లేదు అని చెప్పేసి బ్రేకప్ చెప్పడము, ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి అట్లా చేసిందని చెప్పి అబ్బాయి ఇంకొకరిని చూసుకుంటున్నారు, తప్పేముంది? ఇంక ఇంకొకరికి 2-3 పెళ్ళిళ్ళు అవుతున్నాయంట అవ్వాలి. ఈవెన్ మ్యారేజ్ అయ్యి వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా రివర్స్ అయితే చాలు కథ వేరే వాళ్ళని. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే చాలా భయపడతారు, ఇది కరెక్టే, చేయడం కరెక్టే. మనం పెళ్ళి అనేది ఒక ఇష్టం లేని పర్సన్తో ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనం ఉండలేము, ఒక నిమిషం కూడా మనం ఉండలేము. అలాంటిది లైఫ్ లాంగ్ ఉండాలంటే ఎట్లా ఉంటారు? అది వాళ్ళు పెళ్లి చేసుకోక ముందే ఆలోచించి ఏదైనా ఒక క్లారిటీ తీసుకుని మూవ్ ఆన్ అవ్వడం బెస్ట్. ఇష్టం లేకుండా చేసి ముందు దీనికి మెయిన్ తప్పేంటి అంటే అమ్మాయి అనకూడదు, అబ్బాయిని అనకూడదు, పేరెంట్స్ ఇది నాకు ఇష్టం లేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే నాకు ఇష్టం లేదంటే వదిలేయాలి, ఆపేసేయాలి. లేదు నా పరువు పోతుంది, నా అట్లా చేసి జీవితాలు నాశనం చేస్తుంది. పేరెంట్స్ అనాలి ఇందులో మాత్రం. మీరు అన్నట్టు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న దగ్గర కూడా చాలా మంది అమ్మాయిలు చేస్తున్నారు, అట్లా మర్డర్ చేస్తున్నారు. అలా మర్డర్ అనేది ఆప్షన్ ఇంతకు ముందు కిరసనాలు పెట్టి అబ్బాయిలు అమ్మాయిని చంపినప్పుడు లేరు, కానీ ఒక్కసారి అమ్మాయి రివర్స్ అవ్వగానే బొమ్మలు కనిపిస్తున్నాయి అబ్బాయిలకి. అంటే నేను అందరిని అమ్మాయిలు అంటలేదు, అందరూ అంటే కొంతమంది అంటే అదే ఒక అమ్మాయి రివర్స్ అయితే అబ్బాయికి ఏ లెవెల్లో వణుకొస్తుంది. అమ్మాయి రివర్స్ అవుతుంది కానీ కరెక్ట్ టైం అవ్వట్లేదు కదా, వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని వీని చంపేస్తుంది కదా, అది అంటున్నాను. తెలియాలి అమ్మాయి అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఒక చీడ పురుగుని చూసినట్టు చూస్తున్నాడు ప్రతి ఒక్కడికి. నాకు కానీ ఛాన్స్ వస్తే మాత్రం నేనైతే ఎట్ ఏ టైం ఒకేసారి అట్లా అనట్లేదు. ఇంతకు ముందు నేనే చూసాను మా ఊర్లోనే కట్నం కోసమో లేకపోతే ఇష్టం లేదని చెప్పి కిరసనాలు పెట్టి తగలబెట్టేయడం చాలా చూసాను. అప్పుడు రాని ఆలోచనలు ప్రతి ఒక్కరు భయపడింది. ఇప్పుడు వన్స్ ఒక డ్రమ్ అని చెప్పి ఒక సెల్ఫీ దిగుతున్నారు, ఇవన్నీ వచ్చేసరికి అందరు ఇంతలో భయపడుతున్నారు. మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదు అంటే అమ్మాయి చేస్తే తప్పు, అబ్బాయి ఏం చేస్తే కరెక్టా? అసలు ముందు అది మారాలి. ప్రతి ఒక్కరు ఏంటి ఉమెన్స్ డే గాడి గుడ్ అని చెప్పేసి తెగ సెలబ్రేట్ చేస్తారు, ఏముండదు. ఎవడు ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వరు, బర్త్డే లేదు తొక్కలేదు అసలు. ఇవన్నీ మొత్తం ఎట్లా అంటే వేస్ట్. రిలేషన్ అనేది ఈ జనరేషన్లో అయితే 90% వేస్ట్. ఏదో మన పని చూసుకున్నామా, లేదు నీకు నిజంగా వాళ్ళంటే ఇష్టం, వాళ్ళతో ఉండాలనిపిస్తే నీకు నచ్చినట్టు నువ్వు చేంజ్ చేసుకోవాలి. ఎవరు మనకి నచ్చినట్టు రాదు.
సో నీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే వేలో చెప్పి రిలేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రేకప్స్ అనేవి ఎందుకు ఎక్కువ బ్రేకప్స్ ఎక్కువైతున్నాయి అంటే అసలుకి ప్రతి ఒక్కరు రిలేషన్లోకి మూవ్ అని అయ్యేటప్పుడే వాళ్ళు ఒక క్లారిటీతో వస్తున్నారు. టైం పాస్ అని చెప్పేసి ఎందుకు కావు, మేము ఇంతవరకే ఉంటాం, మా పేరెంట్స్ ఒప్పుకోరు. ఫస్ట్ క్యాస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ వస్తుంది. ఇద్దరి మధ్య ఫైనాన్షియల్గా అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు. తర్వాత క్యాస్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి అంటే జస్ట్ వాళ్ళు నేను నా ఫ్రెండ్స్ని చాలామంది చూశాను, మూవ్ ఆన్ అయ్యేటప్పుడే వాళ్ళు ఒక క్లారిటీతో మూవ్ ఆన్ అయ్యి క్లారిటీతోనే బ్రేకప్ అవుతుంది. ఓపెన్గా చెప్పేసుకుంటున్నారు, తప్పేముంది. ఇప్పుడు అట్లా అవ్వడం వల్లనే సగం ఆగిపోతుంది కదా.